Subscribe now and press the bell icon. Never miss an update. కార్యక్రమానికి స్వాగతం. నేను మీ లక్ష్మణరావు. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖ విస్తుపోయేలాగా మరి గతంలో విశాఖపట్నం అసిస్టెంట్ కమిషనర్ కింద పనిచేశారు కళింగిరి శాంతి. ఈవిడ 6 ఏళ్ల సర్వీసు మనం చూసాం. అంతులేని అవినీతి, మొత్తం అవినీతి కుప్ప. ఎక్కడ ఏ రోజు చూడండి వివాదం లేని రోజు అంటూ లేదు. పైగా 6 ఏళ్ల సర్వీస్లోనూ 2 ఏళ్ళు సస్పెన్షన్లోనే ఉన్నారు సుమారుగా. నిన్న ఏసీబీ అధికారులు దాడి చేసి మరి శాంతి ఈవిడింటి మీద, సిమిలర్గా ఈవిడ తల్లి, మరి హైదరాబాద్లో ఉన్నటువంటి చెల్లి, కర్నూలులో మరి వీళ్ళ తల్లిదండ్రులకు సంబంధించినటువంటి మనుషులు కొంతమంది ఉన్నారు అంటూ కర్నూలు, ఈవిడికి ఎక్కడెక్కడైతే ఆస్తిపాస్తులు ఉన్నాయి అన్ని ఆరోపణలు వచ్చాయో, ఫిర్యాదులో వివరాలు ఉన్నాయో వాటన్నిటి మీద ఎంక్వైరీ చేయడం కోసమని ఏసీబీ అధికారులు ఒకేసారి అనేక చోట్ల దాడులు చేశారు. మరి భారీగా అక్రమాస్తులు పట్టుబడ్డట్టుగా అధికారులు ఒక ప్రెస్ నోట్ కూడా ఇచ్చారు. సుమారుగా 48 గంటల నుంచి చాలా హాట్ టాపిక్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యంగా దేవాదాయ శాఖలో ఇదే టాపిక్ నడుస్తోంది. ఎందుకంటే సర్వీసుతో పాటుగా ఈమె వ్యక్తిగతంగా కూడా అనేక రకాల వివాదాలకి గురయ్యారు. మరి ఆ వివాదాలకు సంబంధించినటువంటి వివరాలు ఎవరూ మాట్లాడకూడదని ఆవిడ కోర్టుకు వెళ్ళి ఒక ఆర్డర్ కూడా తెచ్చుకున్నారు. సరే, వ్యక్తిగత వివరాలు పక్కన పెట్టేస్తే ఆవిడ భర్త మదన్, మరి సుభాష్, పోతిరెడ్డి సుభాష్ అని ఒక ఆయన, మరి విజయసాయి రెడ్డి, శాంతి గారు, వీళ్ళ 4 పేర్లు కూడా చాలా సందర్భాల్లో వినిపించాయి. వీళ్ళ పుట్టినటువంటి సంతానానికి సంబంధించిన విషయాల్లో కూడా అనేక ఆరోపణలు వచ్చాయి. ఇవన్నీ పక్కన పెడితే మరి ఏసీబీ దాడుల్లో అసలు ఏం జరిగింది, ఏసీబీ అధికారులు చూపిస్తున్నటువంటి లిస్టు చూస్తే కొన్ని వివరాలు అయితే బయటికి వచ్చాయి. ఏసీబీ అధికారులు మేము ఆస్తులు గుర్తించామంటూ ఒక లిస్టు వెల్లడి చేశారు. ఈ లిస్టులో ఏసీబీ అధికారులు గుర్తించిన వివరాలు ఏంటంటే, మరి ఈ శాంతి ఒంటి మీద ఉన్నటువంటి 76 గ్రాముల బంగారు వస్తువులు, అంతేకాకుండా ఇంట్లో ఉన్నటువంటి 719 గ్రాముల బంగారం, వెండి సుమారు 3 కేజీలు, నగదు 1,13,000, గృహోపకరణాలు 6,52,000 రూపాయలు, మరి విశాఖపట్నం శివారు ఎండారులో ఉన్న ఒక ఫ్లాటు, తాడేపల్లి కుంచెనపల్లిలో ఉన్నటువంటి ఒక విల్లా, ఇంకా 2 ఇళ్లకు సంబంధించినటువంటి దస్తావేజులు కూడా అనేకం దొరికినట్టుగా వీళ్ళు చెప్తున్నారు. ఇవి కాకుండా ఇంకా లాకర్లు ఉన్నాయి, అవి భద్రకొట్టాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా వీడికి ఇంకా కార్లు ఉన్నాయి, మరి పోక్సో వ్యాగన్ ఒక కారు ఒకటి ఉంది, మోటార్ సైకిల్స్ కూడా ఉన్నాయి అంటూ చెప్తూ ఒక లిస్టు ఒకటి వీళ్ళు బయట పెట్టారు. కానీ మరి 24 గంటలు కాకుండానే మరి అనేక వార్తలు మళ్ళీ బయటికి వచ్చాయి. ఈవిడ తనకు సంబంధించినటువంటి అనేక ఆస్తులు తన మీద ముందే ఏసీబీ అధికారులు దాడులు జరుపుతారన్నటువంటి విషయాన్ని పసిగట్టి ఈవిడ అనేక ఆస్తులు దాచేశారని, డాక్యుమెంట్లు కూడా దాచారని, ముఖ్యంగా తన ముఖ్యమైనటువంటి వివరాలు ఉన్నటువంటి సెల్ ఫోన్ కూడా థర్డ్ పర్సన్ దగ్గర దాచినట్టుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరి ఇంకా చూస్తే ఏసీబీ అధికారులు తన ఇంటికి వచ్చిన సమయంలో సీసీ కెమెరాల్లో ఆ దృశ్యాలన్నీ చూసి ముందే జాగ్రత్త పడ్డట్టుగా
కనిపిస్తున్నట్టుగా కూడా అనేక ఆరోపణలు, పేపర్లో వార్తలు కూడా వచ్చాయి. ఏసీబీకి ఈవిడ శాంతి మస్కా కొట్టారనేటటువంటి ఒక వార్త కూడా ప్రముఖంగా అన్ని దినపత్రికల్లోనూ ప్రచురణ అయ్యింది. అనేక ఆస్తులు ఈవిడ తప్పించారనేటటువంటి వివరాలు కూడా దీనిలో ఉన్నాయి. ఐఫోన్లు, అంతేకాకుండా ఆస్తులకు సంబంధించినటువంటి పత్రాలు, ఇంకా బంగారం, ఇవన్నీ కూడా ఆవిడ దాచిపెట్టేశారు, బయట పెట్టలేదు. ఏసీబీ అధికారులకి చిక్కకుండా, దొరకకుండా ఆవిడ తప్పించుకునే ప్రయత్నం చేశారనేటటువంటి ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. మరి ఈ రోజు కనుక మనం చూస్తే రైట్ నో సిచ్యువేషన్ ఏంటంటే, ఈవిడ ఆల్రెడీ ఏసీబీ కోర్టు ఎప్పుడైతే ఈ కేసులో అక్రమాస్తులు కొన్ని దొరికాయంటూ కోర్టులో ప్రవేశపెట్టాక ఈవిడికి కోర్టు రిమాండ్ విధించింది. విజయవాడ జైలుకి తరలించారు. ప్రస్తుతం విజయవాడ జైల్లో ఉన్నారు. అంతేకాకుండా ఏసీబీ అధికారులు ఈ విషయాలన్నీ పరిశీలించి ఇంకా ప్రత్యేకంగా అనేక రకాలైనటువంటి డాక్యుమెంట్లు కానివ్వండి, లాకర్లు కానివ్వండి, ఇంకా అనేక ఆస్తులకు సంబంధించిన వివరాలు మేము పరిశీలించాలి, ఆవిడ దగ్గర వివరాలు సేకరించాలంటూ ఆల్రెడీ ఒక కస్టడీ పిటిషన్ కూడా ఏసీబీ కోర్టులో వేసినట్టు తెలిసింది. ప్రస్తుతం ఇదే సమయంలో కస్టడీకి సంబంధించినటువంటి ఆర్గ్యుమెంట్లు కూడా జరుగుతున్నాయి. ఒకవేళ ఏసీబీ కోర్టు కనుక ఈ ఎవరైతే శాంతి ఉన్నారో ఈవిడిని ఏసీబీ కస్టడీకి కనుక ఇస్తే కనుక మళ్ళీ అనేక వివరాలు వచ్చేటటువంటి అవకాశం ఉంది బయటికి. ఈవిడ ఇంకా దాచిపెట్టబడ్డారు అని ఆరోపణలు వినిపిస్తున్నటువంటి ఇంకా కోట్ల రూపాయలకు సంబంధించిన అనేక విషయాలు బయటకు వస్తాయంటూ కూడా అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరి అసలు శాంతి ఈవిడ డ్యూటీలో జాయిన్ అయినప్పటి నుంచి పూర్తిగా ఈవిడకి సంబంధించిన అనేక విషయాల మీద మనం సుమారుగా గత 6 సంవత్సరాల కాలంలో వరుసగా అనేక రకాల కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈవిడ అసలు శాంతి ఏపీపీఎస్సీ నియామకమే తప్పు, ఈవిడికి మార్కులు కూడా తక్కువ వచ్చాయి ఏపీపీఎస్సీలో. అయినా గవర్నమెంట్ దగ్గర తనకున్న పలుకుబడితో గత గవర్నమెంట్ హయాంలో, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ హయాంలో రాజకీయ పలుకుబడితో ఈవిడ పోస్టింగ్ సంపాదించుకుంది. అంతేకాకుండా ఈవిడ రాయలసీమ జోన్లో పొందాల్సినటువంటి పోస్ట్ కూడా విశాఖపట్నంలో పొందిందనేటటువంటి అనేక ఆరోపణల మీద మనం పదుల సంఖ్యలో ప్రోగ్రాములు చేయడం జరిగింది. అంతేకాకుండా సమాచార హక్కు చట్టం ప్రకారం గతంలో విశాఖపట్నం ఏసీగా ఈవిడ పనిచేస్తున్న సందర్భంలో ప్రాపర్టీ రిజిస్టర్లన్నీ మాకు కావాలి, 4(1)B కూడా ఇవ్వండి, ఆర్టీఐకి సంబంధించిందని దరఖాస్తులు చేస్తే ఈవిడ తప్పించుకునే ధోరణి ప్రదర్శిస్తూ ఇవన్నీ పబ్లిక్ డాక్యుమెంట్లు కాదు, మీకు ఇవ్వాల్సిన అవసరం లేదంటూ కూడా అనేక రకాల సమాధానాలు తప్పించుకునే విధంగా రాయడం జరిగింది. దాని మీద కూడా విస్తృతంగా మనం కథనాలు రాసాం. ఈ ముఖ్యంగా ఈరోజు కార్యక్రమంలో చెప్పేది ఏంటంటే, మేము ఏదైతే అనుమానించాము, ఏదైతే సందేహించాము, దేవాలయాలకు సంబంధించినటువంటి ప్రాపర్టీ రిజిస్టర్లు అన్ని సమాచార హక్కు చట్ట ప్రకారం అడగడానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే, బుక్ ఆఫ్ ఎండోమెంట్స్ కూడా విశాఖపట్నం నుంచి కావాలని అడగడానికి కారణం ఏంటంటే, ఎప్పుడైతే రిజిస్టర్లు మన దగ్గర ఒక కాపీ అంటూ ఉందో, కొత్తగా అధికారులు ఒకవేళ వచ్చినప్పటికీ ఈ భూముల బదలాయింపుల్లో కానివ్వండి, ఇప్పుడు 25 రిజిస్టర్లోంచి 38లోకి, 38లోంచి 43లోకి, 43 తర్వాత 43(10)లోకి ఆస్తులు బదలాయించబడేటటువంటి పరిస్థితుల్లో ఎక్కడా కూడా వీటిని తప్పించేటటువంటి అవకాశం ఉండదు. ఒక రిజిస్టర్లోంచి ఒక రిజిస్టర్లో ఆస్తులు రాసేటప్పుడు సాధారణంగా అనేక చోట్ల ఆస్తులు తప్పించేస్తున్నారు. ఈవిడ కూడా ప్రేమ సమాజానికి సంబంధించినది కానివ్వండి, ఈవిడ పనిచేసే చోట్ల విశాఖపట్నంలో 3 జిల్లాలకు సంబంధించి విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, ఈ 3 జిల్లాల్లో కూడా అనేక దేవాలయాలకు సంబంధించిన ప్రాపర్టీ రిజిస్టర్లు ఈవిడ సేకరించి అనేక మంది గుమాస్తాలని పట్టుకుని ప్రాపర్టీ రిజిస్టర్లు తెమ్మంటాం. ఆ ప్రాపర్టీ రిజిస్టర్లో ఉన్నటువంటి భూములు ఎక్కడెక్కడ రాజకీయ నాయకులకి, ముఖ్యంగా ఈ వైసీపీ నాయకులకు అనుకూలంగా ఉన్నాయో వాటిని దేవాలయాల రిజిస్టర్లోంచి తీసేసి వాటిని రాజకీయ నాయకులకు అనుకూలంగా ఉండేటటువంటి పరిస్థితులు కల్పించడం ద్వారా ఈ భూములు వాళ్ళకి ధారాదత్తం చేయడం అనేటటువంటి విషయంలో కూడా ఈవిడ ప్రయత్నాలు చేసిందంటూ అనేక ఆరోపణలు వచ్చాయి. చాలా మటుకు అనేక దీనిలో సాక్ష్యాధారాలు కూడా అధికారులు
సంపాదించారు. మరి అటువంటి వివాదాలు ఉన్నప్పుడు పుష్పవర్ధన్ అనేటటువంటి ఒక డిప్యూటీ కమిషనర్ ర్యాంకులో పనిచేస్తున్న అధికారి ఈవిడ అవినీతి మీద ఉన్నతాధికారులకి ఫిర్యాదులు చేశారని, ఈవిడ అనుకూలంగా పనిచేస్తున్నటువంటి కొంతమంది వ్యక్తుల్ని ఆయన సస్పెండ్ చేయడానికి ప్రయత్నం చేసినటువంటి సందర్భంలోనే ఆయన మీద ఇసుక పట్టుకెళ్ళి పోసేయడం అనేటటువంటి విషయాన్ని కూడా మనం గతంలో కార్యక్రమాల రూపంగా చూసాం. అయితే దాని మీద పుష్పవర్ధన్ ఫిర్యాదు చేసినా కూడా మరి ప్రభుత్వం అయితే ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం అనేది కూడా చాలా ఆశ్చర్యకరమైన విషయం అయినప్పటికీ కూడా గత ప్రభుత్వం పట్టించుకున్నటువంటి దాఖలాలు అయితే లేవు. ముఖ్యంగా ఈ కొత్తగా వచ్చిన ప్రభుత్వం కూడా పట్టించుకున్నటువంటి దాఖలాలు ఏమీ లేవు. అయితే మరి ప్రస్తుతం దేవాదాయ శాఖ కమిషనర్గా రామచంద్రమోహన్ పనిచేస్తున్నారు. ముఖ్యంగా అసలు ఎలిగేషన్లన్నీ ఆయన వైపే వేలెత్తి చూపిస్తున్నాయి. కారణం ఏంటంటే కొన్ని పాయింట్లు కనుక చట్టబద్ధంగా మనం గమనించినట్టయితే అసలు దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయంలో ఏం జరుగుతోంది, సెక్రటరీ లెవెల్లో అసలు ఏం జరుగుతోంది, రెండు ముఖ్యమైన పాయింట్లు మనం చర్చిద్దాం. రామచంద్రమోహన్ దిగువ స్థాయిలోంచి దేవాదాయ శాఖలోనే దిగువ స్థాయిలోంచి ఒక ఉద్యోగిగా అధికారిగా పనిచేసుకుంటూ వచ్చినటువంటి వ్యక్తి అడిషనల్ కమిషనర్ హోదాలో ఉంటూ ఇప్పుడు ఇన్ఛార్జి కమిషనర్గా ఉన్నారు. ప్రస్తుతం 2 అడిషనల్ కమిషనర్ పోస్టుల్లోనూ కూడా ఆయనే కొనసాగుతూ కమిషనర్గా కూడా కొనసాగుతూ వస్తున్నారు. మరి ఇప్పుడు రామచంద్రమోహన్ని ఒకటే అడుగుతున్నాం. సుమారుగా 2024 జూలై 2వ తేదీన ఈ శాంతిని సస్పెండ్ చేసి అభియోగాలు మోపిన సందర్భంలో అసలు ఈ సస్పెన్షన్ ఎన్నాళ్ళు చెల్లుతుంది, ఎంతకాలం సస్పెన్షను తర్వాత తొలగించాల్సి ఉంటుంది, ఆవిడ మీద ఏదో ఒక చర్యలు తీసుకోకపోవడం అనే దాని మీద ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందనే విషయం మరి పరిశీలించవలసినటువంటి అవసరం ఉన్న రామచంద్రమోహన్ ఆ విషయాన్ని పరిశీలించకపోవడం అనేది కూడా ఇక్కడ చాలా ఒక ఆక్షేపణగా కనిపిస్తోంది. ఆ అవసరాన్ని ఆ పాయింట్ని ఈవిడ అడ్డం పెట్టుకుని అటు ఎస్సీ కమిషన్ని ఆశ్రయించడం జరిగింది. హైకోర్టుకు కూడా వెళ్ళారు. నన్ను సంవత్సరం పైగా సస్పెన్షన్లో ఉంచారంటూ కూడా ఈవిడ కోర్టుకి వెళ్ళినప్పుడు ఎస్సీ కమిషన్కి వెళ్ళినప్పుడు వాళ్ళ 2 పాయింట్లలో కూడా సంవత్సరం నుంచి సస్పెన్షన్లో ఉంచడం కుదరదు కాబట్టి ఈవిడికి ఇమీడియట్గా పోస్టింగ్ ఇమ్మనమంటూ ఆ 2 చోట్ల నుంచి ఆర్డర్లు రావడం వల్ల ఇటీవల మళ్ళీ ఆవిడని రీఇనిస్టేట్ చేస్తున్నట్టుగా ఆర్డర్లు వచ్చాయి. సరే, ఇవన్నీ జరిగిపోయినటువంటి విషయాలే. కానీ అసలు ఏసీబీ అధికారులు దాడులు చేయక 2-3 రోజుల ముందే ఆవిడకి తిరిగి పోస్టింగ్ ఇవ్వడం అనేటటువంటి వివాదం కూడా దేవాదాయ శాఖ తన ఎత్తిన వేసుకుంది. ఎందుకంటే ప్రాధాన్యత లేని పోస్టులో నియమించమని హరి జవహర్ సెక్రటరీ హోదాలో ఒక ఆర్డర్ ఇచ్చారు. మరి హరి జవహర్ ఇచ్చినటువంటి ఆర్డర్లు అన్నిటి మీద కూడా ఒకసారి పరిశీలన చేయవలసిన అవసరం కనిపిస్తోంది. ఎందుకంటే గతంలో గుంటూరులో ఉన్నటువంటి ఒక దేవస్థానం ఏదైతే ఉందో ఈ దేవస్థానంలో 43 రిజిస్టర్లో ఉన్నటువంటి భూములన్నిటికీ కూడా ఈ హరి జవహర్ లాల్ కమిషనర్గా ఉన్న సమయంలో ఎన్ఓసి ఇచ్చేయడంతో ఈ ఇచ్చిన ఎన్ఓసి చెల్లదు, అసలు కమిషనర్గా మీరు దేవాదాయ శాఖలో ఉండడమే చెల్లదు అంటూ తక్షణం తొలగించాలంటూ కూడా హైకోర్టు అనేక ఆక్షేపణలు చేస్తూ ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. దానిని బేస్ చేసుకుని ఈ హరి జవహర్ని దేవాదాయ కమిషనర్గా తప్పించడం కూడా జరిగింది. ఏకాంబరేశ్వర స్వామి దేవస్థానం మరి గుంటూరులో జరిగినటువంటి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ 60/2022లో జరిగినటువంటి తతంగం ఇదంతా కూడా హరి జవహర్ని తీసేశారు దానిలోంచి. అయితే తిరిగి ఇప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీగా మళ్ళీ హరి జవహర్ని నియమించడం వల్ల ఒక కమిషనర్గా పనిచేయడం కుదరదు. మీరు చేసేటటువంటి పనులన్నీ దేవాదాయ శాఖకు పరువు నష్టం కలిగిస్తున్నాయి, ఆస్తుల నష్టం కలిగిస్తున్నాయి. మీరు ఒక్క క్షణం కూడా దేవాదాయ కమిషనర్గా ఉంటే దేవాదాయ ఆస్తులు కొల్లగొట్టబడతాయంటూ కూడా హైకోర్టు ఆరోపణలు చేసినటువంటి ఇదే వ్యక్తిని తీసుకొచ్చి మళ్ళీ ప్రిన్సిపల్ సెక్రటరీగా పెట్టడంలో మరి ప్రభుత్వానికి ఉన్నటువంటి ధైర్యం ఏంటి అనేది కూడా ఒకసారి ఆలోచించవలసిన పరిస్థితి. అసలు ఏ పోస్టులోనైనా ఒక సెక్రటరీని నియమించేటప్పుడు ఆయన గతానికి సంబంధించి కోర్టు తీర్పులు ఏమైనా ఉన్నాయా, కంటెంప్ట్లు ఏమైనా ఉన్నాయా, 8 అనేటటువంటి విషయాలన్నీ మరి ప్రభుత్వానికి కింది నుంచి రిపోర్టు వెళ్ళలేదని, ప్రభుత్వం కూడా రిపోర్టు తెప్పించుకోలేదని ఈ విషయం వల్ల అర్థమవుతోంది. అటువంటి హరి జవహర్ లాలే తిరిగి శాంతిని మళ్ళీ ఉద్యోగంలోకి తీసుకోమంటూ కూడా ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది హైకోర్టు తీర్పుని చూపిస్తూ. మరి ఈవిడి మీద ఉన్నటువంటి ఆరోపణలు ఏమైనా ఒకవేళ తక్కువ అంటే ఎన్ని రకాల ఆరోపణలు ఉన్నాయంటే దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి ధనాన్ని దుర్వినియోగపరిచినట్టు అనేక ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి ఈ శాంతి
విశాఖపట్నంలో అసిస్టెంట్ కమిషనర్గా పనిచేశాక ఆవిడ కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లాలో అసిస్టెంట్ కమిషనర్గా పనిచేసినప్పుడు కూడా అనేక రకాల అధికార దుర్వినియోగానికి పాల్పడినట్టుగా వచ్చిన ఆరోపణల మీద అప్పట్లో రాజమండ్రి ఆర్జేసీ సుబ్బారావు తన నివేదిక పూర్తి స్థాయిలో ఇచ్చారు. ఈవిడ మీద ఉన్న ఎలిగేషన్లన్నీ ప్రూవ్ అవుతున్నట్టుగానే ఆయన తన రిపోర్ట్లో పేర్కొన్నారు. దానిలో దేవాదాయ శాఖ ధనాన్ని దుర్వినియోగం చేసినట్టు, అవినీతికి పాల్పడడంతో పాటుగా అవినీతికి పాల్పడ్డ అనేక మంది ఇతర ఉద్యోగుల్ని కాపాడుతూ రావడం, ప్రోత్సహించడం, మరి భర్త విషయంలో రికార్డుల్లో ఒక పేరు ఉంటే ప్రెస్ మీట్లో మరొకరి పేరు చెప్తూ ఉండడం, ఉన్నతాధికారుల అనుమతి లేకుండా మీడియా ముందు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతూ ఉండడం, మరి సీసీఏ నిబంధనలను తొంగలో తొక్కడం, నైతిక దుష్ప్రవర్తనకు పాల్పడినట్టుగా విచారణాధికారిగా ఉన్నటువంటి రాజమండ్రి ఆర్జేసీ సుబ్బారావు ఫుల్ ఫ్లెడ్జ్డ్ రిపోర్ట్ ఇచ్చినప్పటికీ ఎక్కడా ఎటువంటి చర్యలు లేకపోవడం, తాత్సారం చేయడం కూడా ఈ శాంతికి అనుకూలమైనటువంటి అంశంగా మారిపోయింది. అంతేకాకుండా మరి పుష్పవర్ధన్ అనే డిప్యూటీ కమిషనర్ మీద, ఒక పురుషుడి మీద, ఒక మహిళగా ఉంటూ ఒక రకంగా చూస్తే పెత్తనం సాగించేటటువంటి వైఖరిలో అతని మీద ఇసక పోసి దుమ్మెత్తి పోస్తే కనీసం ప్రభుత్వం నామమాత్రపు చర్యలకు కూడా ఆదేశించకపోవడం, దేవాదాయ కమిషనరేట్ కూడా నిమ్మకు నీరెత్తినట్టు ఉండడం అనేటటువంటి విషయం కూడా ఈవిడికి ఒక కలిసి వచ్చిన అంశంగా మారిపోయింది. గతంలో వైఎస్ఆర్సీపీ పరిపాలనలో ఉన్నప్పుడు అనేక మంది ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి రాజకీయ నాయకుల అండతో ఈవిడ చెలరేగిపోయి ఒక రకంగా చూస్తే అవినీతికి అండగా నిలిచిపోయింది, అవినీతికి కేంద్ర బిందువుగా ఉంది అంటూ అనేక వివాదాలు ఈవిడ ముఖ్యంగా కూడా గట్టుకున్నారు. అంతేకాకుండా మరి ప్రభుత్వం కూడా 2024లో సస్పెండ్ చేసినప్పుడు మరి ఆల్రెడీ కంపల్సరీ రిటైర్మెంట్ మేము ఇచ్చేస్తున్నాం అంటూ చెప్పినప్పటికీ కూడా దాని మీద మేము ఏపీపీఎస్సీకి లెటర్ రాసాం, విజిలెన్స్కి లెటర్ రాసాం అంటూ హెడ్ ఆఫీసు, ముఖ్యంగా దేవాదాయ కమిషనరేటు అనేక రకాలైనటువంటి విషయాలు చెప్తూ వాస్తవాలు వెల్లడించకుండా తాత్సారం చేయడం రావడం వల్ల కూడా ఈవిడ తిరిగి ఎస్సీ కమిషన్ని ఆశ్రయించడం, కోర్టుకి వెళ్ళడం అనేటటువంటి అంశాలు కూడా పనికొచ్చేటటువంటి అంశాలుగా మారడానికి ఇదొక ముఖ్యమైనటువంటి కారణం. దీనిలో ఇటు దేవాదాయ కమిషనర్ రేటు ఏదైతే ఉందో అసమర్థత, అంతేకాకుండా సెక్రటరీ లెవెల్లో సమర్థులు లేకపోవడం అనేటటువంటి రెండు అంశాలు ఈవిడికి ఒక పనికొచ్చిన అంశంగా మారాయి. ఈ రెండిటి వల్ల కూడా ఈవిడ అనేక రకాలుగా లబ్ధి పొందుతూ వచ్చింది. తన మీద కనీసం వాలేటటువంటి చర్య కూడా లేకుండా చేసుకోగలిగింది. అనేక రకాల సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు, అవినీతికి ఆలవాలంగా మిగిలిపోవడానికి, కేంద్ర బిందువుగా మారిపోవడానికి, అనేక రకాల దుష్ప్రవర్తన చేయడంలో కూడా ఈవిడ ముందుకు వెళ్ళడానికి ఈ పాయింట్ అన్నీ కూడా ఒక రకంగా కారణం అయింది. అంతేకాకుండా మరి ఈవిడికి సంబంధించినటువంటి ఆస్తులకి సంబంధించిన విషయంలో ఈ ప్రెస్ మీట్లో ఏసీబీ అధికారులు వెల్లడించినటువంటి వాస్తవాలు ఒక రకంగా ఉంటే, గతంలో మరి ఆనం రామనారాయణ రెడ్డి ఇదే ఏసీ శాంతికి సంబంధించినటువంటి అవినీతికి సంబంధించిన విషయంలో విజయసాయి రెడ్డి, అంతేకాకుండా ఈవిడ భర్త మదన్, మరి పోతిరెడ్డి సుభాష్, వీరికి సంబంధించినటువంటి విషయాల్లో కూడా అనేక రకాలుగా మీడియాలో వార్తలు వస్తున్నటువంటి సందర్భంలో, దేవాదాయ శాఖకి పరువు నష్టం కలిగేటటువంటి వార్తలు వస్తున్న సందర్భంలో మరి ఆనం రామనారాయణ రెడ్డి ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. అంతేకాకుండా మరి ఈవిడికి మాదాపూర్లోను, హైదరాబాద్లోను 6 కోట్ల రూపాయలతో విల్లాలు ఉన్నాయి. మంగళగిరిలో 10 కోట్ల రూపాయలు విలువైన ఒక ఇల్లు, 2 విల్లాలు, విశాఖపట్నంలో 10 ఎకరాల మామిడి తోట కూడా ఉంది. మరి జగన్ ఇంటి పక్కనే తాడేపల్లిలో 4 కోట్లతో విల్లా ఒకటి కట్టుకుంది. పాడేరు, అరకుల్లో సుమారుగా 26 ఎకరాల రిజిస్టర్డ్ ఎస్సీ కేటగిరీ భూములు కూడా ఇవి పేరు మీద రిజిస్టర్ అయి ఉన్నాయి. రంగంలోకి ఏసీబీని మేము దింపుతున్నాం. విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్, రెవెన్యూ, మైనింగ్ సంయుక్త శాఖల ఆధ్వర్యంలో విచారణ జరుపుతామంటూ కూడా అప్పట్లో మరి ఈ దేవాదాయ మంత్రి కార్యాలయం నుంచి ఒక విషయం కూడా బయటికి వచ్చింది. ఈవిడి మీద అనేక శాఖల సంయుక్త నిర్వహణలో విచారణ జరుగుతున్నట్టుగా చెప్పారు. ఇదే విషయాన్ని మరి దేవాదాయ మంత్రి ఆనం ఒక ప్రెస్ మీట్లో కూడా నిర్వహించినట్టుగా మా దృష్టిలోకి వచ్చింది. అంతేకాకుండా తనకి ఎవరైనా ఒకవేళ ఎదురు నిలబడి తనను ప్రశ్నించినటువంటి సందర్భంలో తన అవినీతికి తోడ్పడని వారి పట్ల అనేక రకాలైనటువంటి దుష్ప్రవర్తన చేయడం, వారి మీద దాడులకు దిగినటువంటి అంశంలో కూడా అనేక చోట్ల ఈ శాంతి మీద ఆరోపణలు వచ్చాయి. వచ్చినటువంటి ఆరోపణల మీద దీని మీద పూర్తి సమాచారం తీసుకుంటే మరి
అరిలోవా పోలీస్ స్టేషన్లో 2022 సంవత్సరంలో 333/2022 నెంబర్ మీద ఈవిడ మీద ఒక ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. ప్రస్తుతం ఈ కేసు నడుస్తున్నట్టుగానే సమాచారం ఉంది. ఐపీసీ సెక్షన్ 448, 323, 509 రెడ్ విత్ 34 సెక్షన్ల మీద ఈవిడ మీద కేసు కట్టడం జరిగింది. ఒక విశాఖపట్నంలో నివాసం ఉంటున్నటువంటి ఒక దంపతుల నివాస స్థానంలోకి చొరబడి ఈవిడ దౌర్జన్యం చేసినట్టుగా, అనేక రకాలుగా వారిని వేధించినట్టుగా వారు చేసిన ఫిర్యాదు మీద పోలీసులు నమోదు చేసినటువంటి ఇది ఒక కంప్లైంట్కి సంబంధించి ఎఫ్ఐఆర్. అంతేకాకుండా ఈవిడ మీద ఇంకా కొన్ని చోట్ల కూడా ఎఫ్ఐఆర్లు ఉన్నట్టుగా మాకు సమాచారాలు వచ్చాయి. వాటి వివరాలు కాపీలు అయితే ఇంకా మాకు రాలేదు. అందువల్ల ఈ కళింగిరి శాంతి అనేటటువంటి వ్యక్తి మీద మరి దేవాదాయ కమిషనర్ ఇచ్చినటువంటి ప్రెస్ మీట్లో ఆస్తుల వివరాలు ఒకలా ఉంటే, ఈ ఏసీబీ అధికారులు వివరించినటువంటి ఆస్తుల వివరాలు ఒకలాగా ఉన్నాయి. ఇంకా అనేక రకాల డాక్యుమెంట్లు పరిశీలించవలసిన అవసరం ఉంది, లాకర్లు పరిశీలించవలసిన అవసరం ఉంది. ఆవిడ కస్టడీలోకి తీసుకుంటున్నాం అంటూ కూడా ఏసీబీ అధికారులు ఈ సందర్భంలో చెప్పడం కూడా ఆసక్తికరమైనటువంటి విషయంగా కనిపిస్తోంది. ఆవిడని మరి కస్టడీలోకి తీసుకుంటే ఇంకా అనేక వాస్తవాలు బయటకు వస్తాయనే విషయం కూడా ధృవపడుతోంది. మరి అంతేకాకుండా ఇంకా అనేక రకాల విషయాల్లో గతంలో కృష్ణా జిల్లా మరి ఎన్టీఆర్ జిల్లా 2 జిల్లాలకు ఈవిడ అసిస్టెంట్ కమిషనర్గా పనిచేస్తున్న సందర్భంలో ప్రతి సోమవారం కూడా మరి ప్రజల కోసం చేసేటటువంటి ఈ కలెక్టర్ ఆఫీస్లో ప్రజా ఫిర్యాదులు తీసుకునేటటువంటి సమీక్షలకు ప్రతి జిల్లా అసిస్టెంట్ కమిషనర్ కూడా ప్రతి సోమవారం హాజరవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి స్పందన కార్యక్రమం అంటారు దాన్ని. స్పందన జిల్లా సమీక్షలకు ఈవిడ ఏనాడు ఒక్కరోజు కూడా అటెండ్ అయ్యి కలెక్టర్ ముందు నిలబడకపోవడంతో అప్పటి కృష్ణా జిల్లా కలెక్టర్ ఎవరైతే ఉన్నారో అపరాజితా సింగ్ జాయింట్ కలెక్టర్ ఈవిడికి సంబంధించినటువంటి ఉత్తర్వులు కూడా ఇచ్చారు. ఈవిడ మేము దేవాదాయ శాఖకు సరెండర్ చేస్తున్నాం అంటుండే ఉత్తర్వులు ఇచ్చినటువంటి ఆ విషయం కూడా మా దృష్టిలో ఉంది. మా దగ్గర దీని వివరాలు కూడా ఉన్నాయి. కానీ ఈ జాయింట్ కలెక్టర్ అపరాజితా సింగ్ ఇచ్చినటువంటి ఉత్తర్వుల్ని కూడా ఈవిడ్ని శాఖకు సరెండర్ చేస్తూ ఛార్జ్ మెమో ఇచ్చినటువంటి విషయం కూడా ఉండగా ఎక్కడ ఈ మెమో అమలు కాకుండా ఈవిడ చూసుకుంటూ తనకు ఉన్నటువంటి పలుకుబడితో అనేక రకాలుగా ఈ జాయింట్ కలెక్టర్ ఉత్తర్వులను కూడా తొంగలో తొక్కారని తెలుస్తోంది. మరి డీసీ పుష్పవర్ధన్పై ఇసుకపోయడం, అంతేకాకుండా మరి ఈవిడ చేసినటువంటి అనేక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల వల్ల దేవాదాయ శాఖ విశాఖపట్నం ఏసీ ఆఫీసు సిబ్బంది కూడా ఈవిడికి వ్యతిరేకంగా దీక్షలు నిర్వహించినటువంటి విషయాలు ఉన్నాయి. మరి హెడ్ ఆఫీస్కి స్పందన కార్యక్రమాలకు అటాచ్ కాకపోవడంతో హెడ్ ఆఫీస్కి జాయింట్ కలెక్టర్ అటాచ్ చేసినటువంటి విషయాలు కూడా ఉన్నాయి. అనేక గుళ్లలో ప్రతి గుళ్లలో దర్శనం కోసం వెళ్తూ ఉండడం, అక్కడ అధికారుల్ని పట్టుచీరల కోసము లేకపోతే బహుమతుల కోసం కూడా వేధిస్తున్నారంటూ అనేక మంది ఫిర్యాదులు చేసినటువంటి దాఖలాలు వివరాలు కూడా ఉన్నాయి. ఆ సందర్భంలోనే అన్నిటి మీద దీనికి సంబంధించినటువంటి ఒక వివరంగా ఒక నివేదిక ఇవ్వమంటూ ఆనం రామనారాయణ రెడ్డి ఆదేశించిన మీదట మరి అప్పట్లో ఉన్నటువంటి జాయింట్ కమిషనర్ రాజమండ్రి సుబ్బారావు ఒక నివేదిక అయితే ఇచ్చారు. అది ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ నివేదిక. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ పరిస్థితులు మనం అన్నీ గమనిస్తే అసలు దేవాదాయ శాఖ అంటే దేవుడికి సంబంధించినటువంటి శాఖ. ఈ అధికారులందరూ జీతాలతో సహా ఈ దేవుడికి వచ్చినటువంటి హుండీల్లోంచే తీసుకుంటారు. వీళ్ళకి పాప భీతి భయభక్తులు ఉండాలి. పైన ఒక హైరార్కీ కూడా ఉంటుంది. ప్రతి అధికారి మీద కూడా ఉన్నతాధికారులు ఉంటారు. వారందరూ కూడా చర్యలు తీసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. అన్న భయభక్తులు కలిగినటువంటి వ్యక్తులుగా ప్రస్తుతం దేవాదాయ శాఖలో అయితే ఎవరు కనిపించడం లేదు. ఎక్కడ చూసినా ఏ అధికారి ఏ ఉద్యోగి ఏ స్థాయిలో చూసినా సరే పైవాళ్ళు మన్నం చేస్తారు అనేటువంటి ఒక పాప భీతి లేనటువంటి శాఖగా, భయభక్తులు లేనటువంటి ఒక శాఖగా మొత్తం తయారైపోవడానికి దేవాదాయ కమిషనరేటే కారణంగా కనిపిస్తోంది. ఏ స్థాయిలో ఎక్కడ చూసినా లంచాలు మరిగినటువంటి సూపరింటెండెంట్లు, ముఖ్యంగా హెడ్ ఆఫీస్ సూపరింటెండెంట్లని సంస్కరిస్తేనే దేవాదాయ శాఖ సంస్కరింపబడుతున్నట్టు మేము అనేక కార్యక్రమాల్లో చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో కూడా చెప్తున్నాం. దేవాదాయ శాఖ కమిషనరేట్ని సంస్కరించండి, భయభక్తులు కలిగినటువంటి ఒక శాఖగా ఉంచండి. ఇది ఒక ధార్మిక పరమైన ఒక ధర్మాన్ని ప్రబోధించడం కోసం, దేవుడికి సంబంధించినటువంటి ఆస్తులు కాపాడడం కోసం దేవాలయాల్లో కార్యనిర్వహణాధికారులుగా ఉద్యోగులుగా ఉంటూ
పాపభీతితో ఉండాల్సినటువంటి ఈ ఉద్యోగులందరూ ఎటువంటి పాపభీతి లేకుండా, దేవుడంటే కనీసం ఒక భయభక్తులు కూడా లేకుండా వారి ఇష్టం వచ్చినట్టు చెలరేగి మనం అనేక సందర్భాల్లో చూస్తున్నాం. డైరెక్ట్గా ఆ అధికారులందరూ కూడా దొంగతనాలు కూడా చేసేటటువంటి పరిస్థితి వస్తుంది. అనేక మందిని పోలీసులు అరెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా మనం కల్పిస్తున్నాం. ఇటువంటి తీవ్రమైనటువంటి పరిస్థితుల్లోంచి దేవాదాయ శాఖని బయటకు తీసుకొచ్చి ఒక భయభక్తులు ఉన్నటువంటి, లేకపోతే ఒక హైరార్కీ గుర్తిస్తూ ఎట్టి పరిస్థితుల్లో అవినీతి అక్రమాలకు తావు లేకుండా పరిపాలన చేసేటటువంటి విధంగా తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత మాత్రం ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మరి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, దేవాదాయ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిల భుజస్కంధాల మీదే ఉంటుందన్న విషయాన్ని ఖచ్చితంగా అందరూ గుర్తెరగవలసినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఏ లెవెల్లో చూసినప్పటికీ అటు సెక్రటరీ లెవెల్లో చూస్తే సెక్రటరీ మీద అనేక ఆరోపణలు ఉన్నాయి. ఇటు కమిషనరేట్ లెవెల్లో చూస్తే రామచంద్రమోహన్ అడిషనల్ కమిషనర్ 2 పోస్టుల్లోనూ కమిషనర్ పోస్టుల్లో కూడా ఉంటున్నారు. ఇటీవల వారి మీద కూడా అనేక ఆరోపణలు వచ్చాయి. వారు ఇచ్చినటువంటి ఉత్తర్వులను కూడా కోర్టులు సస్పెండ్ చేయడం జరిగింది. రామచంద్రమోహన్ కూడా అనేక వివాదాలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఈ శాంతి లాంటి వ్యక్తుల పలుకుబడికి ఎక్కడా కూడా దేవాదాయ శాఖ తలొగ్గవలసిన పరిస్థితులు లేకుండా ఖచ్చితంగా పనిచేయబడేటటువంటి అధికార వ్యవస్థ ఏర్పాటు చేయవలసిన బాధ్యత మాత్రం ప్రస్తుతం కనిపిస్తోంది. ఈ శాంతి విషయంలో అయితే మాత్రం ప్రస్తుతం ఈ పోలీసులు కస్టడీ పిటిషన్ వేశారు. ఈ కస్టడీకి కనుక కోర్టు అనుమతిస్తే ఇంకా ఈవిడ అక్రమాస్తులకు సంబంధించినటువంటి అనేక విషయాలు బయటపడే అవకాశం అయితే ఉంది. అందువల్ల ఈ కళింగరి శాంతి అవినీతికి సంబంధించినటువంటి అనేక విషయాలు తదుపరి కార్యక్రమాల్లో మరింత Subscribe now and press the bell icon. Never miss an update.